రొటీన్ మదర్, రొటీన్ ఫాదర్. పొద్దునే లేస్తే లైఫ్ లో ఎగ్జైట్మెంటే లేదు. సేమ్ రొటీన్ 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 రొటీన్. అమ్మా నాన్న, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఏమైంది నాన్న? ఎందుకు అలా అరిచావు? అసలు మిమ్మల్ని అనాలి. కట్టే బిల్డింగ్ తక్కువ, ఇచ్చే బిల్డప్ ఎక్కువ. మళ్ళీ తక్కువ ఒకటి. ఒక నెల రోజులు ఇంట్లోనే ఉండి వచ్చిన కేసులు జాగ్రత్త చూసుకోవచ్చుగా. అవునా? ఇప్పుడు ఏమైంది? తన కన్నీళ్లకు కారణం ఎవరు? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఉల్లిపాయ బాబు. ఏం లేదు సీను, జస్ట్ ఉల్లిపాయలు కట్ చేస్తున్నా. మరి నువ్వేం చేస్తున్నావే? బీరకాయలు కట్ చేస్తున్నా. రా కొట్టానంటే నువ్వు బీరకాయలు కట్ చేస్తూ అంత ఉల్లిపాయ కట్ చేస్తున్నావు. ఆ ఉల్లిపాయ నువ్వు వేయచ్చుగా. ఇంత చిన్న విషయానికి ఎందుకంత హడావిడి చేస్తున్నావు? ఇది చిన్న విషయమా? చాకు తెగితే, మిక్సీ షాక్ కొడితే, సిలిండర్ పేలితే, అసలు కిచెన్ లాంటి ప్రమాదమైన ప్రదేశంలోకి నువ్వెందుకు వెళ్ళావు? కిచెన్ అంత ప్రమాదకరమైన ప్రదేశమా? చూడు, ఇంకోసారి తన చేతిలో చాక్ కనపడితే అది నీ బాడీలో దిగుద్ది. ఈ హౌస్ కి నేనే బిగ్ బాస్. వస్తూ నీ బిహేవియర్ బాగోపోతే నిన్ను ఇమీడియట్ గా ఎలిమినేట్ చేసేస్తా. ఆ తర్వాత నాని వచ్చినా, నాగార్జున చెప్పిన, ఎన్టీఆర్ ఇంటికి వచ్చినా నో వే. బాబు గారు, నిజంగానే ఆ హీరోలందరూ మన ఇంటికి వస్తారా? వస్తారే, చిరంజీవి గారు వస్తారు నీకోసం. వాణ్ణేం అడగలేము. నువ్వేం చెప్పట్లేదు. నిన్నెలా ట్రీట్ చేయాలి? వచ్చి వెళ్ళిపోయే గెస్ట్లా ట్రీట్ చేయాలా, లేక పర్మనెంట్ గా ఉండే కోడల్లా ట్రీట్ చేయాలా? సిక్స్ మంత్స్ బ్యాక్ ముంబైలో ఆర్కిటెక్ట్స్ మీటింగ్ జరిగినప్పుడు సీను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అందరికీ నచ్చింది. సీనుకి ప్రాజెక్ట్ ఓకే అయింది. కంగ్రాట్స్. వసుంధర. హే, ఆదిత్య స్కూల్ క్రికెట్ బాల్ మర్చిపోయా? సీను? ఎగ్జాక్ట్లీ. Oh my god, what a surprise. How are you? ఐమ్ గుడ్. సారీ సీను, నేను వేరే అతన్ని ప్రేమించాను. ఆర్ యు జోకింగ్? నో సీను, ఐఎమ్ ఆల్రెడీ కమిటెడ్. వావ్. మరి నేను చూసినప్పుడు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్, ఆ మెమరీస్, చెప్పిన మాటలు, స్వీట్ లో వాటాలు అన్ని ట్రాషేనా? లవ్ ఇస్ మ్యాజిక్ సీను. నీకు నా మీద కలిగిన ఫీలింగ్ నాకు వేరే ఎవరి మీద కలిగింది, అందుకే ఇట్స్ మ్యాజిక్. నాకు మాత్రం ట్రాజిక్. వసు క్రికెట్ బాల్ ఆయి తీసుకుని ఫీల్ అయిపోయాను చూడు, నాది తప్పు. పాపం హర్ట్ అయ్యాడు, ఇక నాతో మాట్లాడటేమో. మార్నింగ్ నా ఉడ్పీతో బిజినెస్ పని మీద దుబాయ్ వెళ్తున్నాను. అట్నుంచి అటే యూఎస్. మ్యారేజ్ కూడా అక్కడే. నువ్వు కంపల్సరీగా రావాలి. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి, ఎందుకంటే యు ఆర్ మై ఫస్ట్ అండ్ బెస్ట్ లవ్. ఎంత లవర్ అయితే మాత్రం అనుకోకుండా టచ్ చేసి కొట్టేస్తారా? తన నా లవర్ కాదు, ఫస్ట్ లవ్. మన లవర్ అనుకో పక్కనే ఉంటుంది, ప్రాబ్లం లేదు. అదే ఫస్ట్ లవ్ అనుకో ఎక్కడో ఉంటుంది. తనకి ఏమైనా ప్రాబ్లం వస్తే పెయిన్ ఇక్కడ ఉంటుంది. తిరిగి ప్రేమించకపోయినా వాడు మారలేదు. వాడికి నా మీద ఉన్న జెన్యున్ ప్రేమ మారలేదు. నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు. అసలు నిజమైన ప్రేమ ఏంటో వాడికి తెలుసు. నాకిప్పుడు క్లారిటీ వచ్చింది. బీరకాయే మన ఇంటి కోడలు. అవునా? నో 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 నో, ఐ డోంట్ యాక్సెప్ట్. ఐఎమ్ సారీ. కుదరదమ్మా. సార్, ఇంకో 2 రోజుల్లో నేషనల్ గేమ్స్ క్వాలిఫైర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు కరెక్ట్ కోచ్ లేడు. హౌ డు యు ఎక్స్పెక్ట్ us to perform? డోంట్ వరీ గర్ల్స్, మీ అందరి కోసం ఒక కొత్త కోచ్ ని అపాయింట్ చేశాం. ఎస్, అసలు బాబు కోచింగ్ ఒప్పుకున్నాడంటే ఆల్మోస్ట్ మీ మెడలో గోల్డ్ మెడల్ పడిపోయినట్టే. Where is he? సార్ వచ్చారు. కైసా హై? You? సార్, వీడికి మనుషుల్ని బాధడం తప్ప ఈదడం రాదు సార్. ఏం మాట్లాడుతున్నావమ్మా? షార్క్లు, తిమింగలాలు, శ్రీనివాస్ స్విమ్మింగ్ లో వీళ్ళంతా సేమ్ కేటగిరీ తెలుసా? వీడి కొంచెం పేమెంట్ ఎక్కువైనట్టుంది. డ్రామాలు ఆడుతున్నావా? నువ్వు కోచ్ ఏంట్రా? ఎస్, ఐఎమ్ ద కోచ్. సింధుకి సైనిక ట్రైనింగ్ ఇచ్చింది నేనే. పుల్లెలో గోపిచంద్ కూడా.
వాళ్ళు బ్యాడ్మింటన్ కదా. యా బ్యాడ్మింటన్ లో టాప్ అవ్వాలంటే స్విమ్మింగ్ లో ఫిట్ అవ్వాలి. ఆ మాత్రం తెలీదా? వాట్ ఇస్ దిస్ కోచింగ్? గేమ్ ఏదైనా కోచింగ్ సేమ్. ఆట ఎవడైనా నేర్పిస్తాడు, గెలవడం నేర్పించేదే ఇంపార్టెంట్. అయితే ఒకసారి స్విమ్ చేసి చూపించండి. నో 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 బేబీ, నేను ఎక్కాలంటే ఎత్తు ఎవరెంత ఉండాలి, దూకాలంటే లోతు, మినిమం స్పెసిఫికేషన్ ఉండాలి. కొంచెం పోయటిక్ గా చెప్పాలంటే నే పూల్లోకి దిగాలంటే నా హార్ట్ కున్నంత విశాలమైన విడ్త్ ఉండాలి, నా ప్రేమకున్నంత డెప్త్ ఉండాలి. ఉందా నీ పూల్లో? ఐ మీన్ మీ పూల్లో. ఈ పూల్లో అది కోచ్ అంటే. సముద్రంలో చేపలకే స్విమ్మింగ్ నేర్పాడు, స్విమ్మింగ్ పూల్ లో పాపలకు నేర్పడం పెద్ద కష్టమా? జస్ట్ 2 minutes అండర్ వాటర్ లో ఊపిరి బిగబట్టుండు. నిన్ను కోచ్ గా యాక్సెప్ట్ చేస్తాను. 2 minutes కాదు, వాటర్ లో 5 minutes ఉంటా. లవ్ చేస్తావా? 5 minutes ఉంటే పైకి రావు, డైరెక్ట్ గా పైకి పోతావు. హే అదంతా కాదు, చేస్తావా? ఆలోచిస్తా. అది చాలు, దూకేస్తా. మాటలతో బాగానే మేనేజ్ చేసి వాటర్తో ఎలా చేయాలి అసలే మనకి స్విమ్మింగ్ రాదు. 1 2 3 అమ్మ పోయేమ్మ తల్లి, అమ్మో తల్లి. ఏరా ఫస్ట్ టైం అండర్ వాటర్ లో కిందకెళ్ళి బంతులో పైకొచ్చు. కామెడీ చేసాం. ఇప్పుడు చూడు 5 minutes వరకు పైకి రాను నీ ప్రేమ కోసం. అది చూద్దాం. seconds అయిందే. 1 minute అయింది. 2 minutes అయిపోయింది. పోయేలా ఉన్నాడు. రావే వెళ్ళిపోదాం. చలో చలో. ఏంటి 2 minutes కూడా అవ్వకుండా పైకి తీసుకొచ్చావు? ఇంకో 10 seconds ఉంటే నీ 7 తేలేది. భయపడ్డావా? అండర్ వాటర్ మెడిటేషన్ చేస్తుంటే నన్ను ఎందుకు డిస్టర్బ్ చేసావు? నీ ప్రేమ కోసం నేను మళ్ళీ దూకేస్తా. ఇడియట్. పోతా. సాలే. ఓయ్ కాముదే, నీ ప్రేమ నన్ను చావనివ్వదే. క్రేజీ ఫెలో. ఈ నవ్వు చాలే, మీ నాయన పటేల్ తో అల్లుడు అదుర్స్ అనిపిస్తా. జైపాల్ రెడ్డి గారి కూతురు నన్ను లవ్ లో పడేసుకుంది సార్. అయితే సాధించిందనమాట. ఉండు ఈ సంగతి గనక జైపాల్ రెడ్డికి చెప్తే ఎగిరి గంతులేస్తాడు. నేను చెప్పింది చేయాలిగా. డీసీపీ గారి ఫోన్. హలో రెడ్డి గారు, మీకు గుడ్ న్యూస్. మీ లెక్కనే మీ అమ్మాయి కూడా చాలా మొండిదండి. మొత్తానికి మీ సీని బాబుని లవ్ లో పడేసినది. ఇంకెలా బంతిలాగా గెంతలేసుకుంటా. రండి రండి రాండి. వావ్, వాట్ ఏ లొకేషన్. నీలా నీ నవ్వులా చాలా అందంగా ఉంది. లవ్ ఇస్ మ్యాజిక్ అని నాకు ఒకరు చెప్తే నేను నమ్మలేదు. ఫస్ట్ టైం నిన్ను చూశాక లవ్ లో ఉన్న ఆ మ్యాజిక్ నాకు అర్థమైంది. లైఫ్ అంతా ఇక నీతోనేనని ఆ క్షణం నాకు ఇక్కడ అనిపించింది. ఏదో ఫ్లోలో 15 రోజుల్లో పడేస్తానన్నాను కానీ నీ కోసం, నీ ప్రేమ కోసం ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా నేను వెయిట్ చేస్తాను కాముది. లవ్ ఇస్ మ్యాజిక్ అని ఇప్పుడు నేను పూర్తిగా నమ్ముతున్నాను. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆరోగెంట్ అనుకున్నాను సీను. నీతో ట్రావెల్ అయ్యే కొద్దీ నీలో ఒక్క క్వాలిటీ నచ్చడం మొదలైంది. నీ అల్లరి, నీ మొండితనం, నీ కమిట్మెంట్. నా స్మార్ట్నెస్, నా క్యూట్నెస్ హోల్సేల్ ప్యాకేజ్ మొత్తం నచ్చేసే కదా. ఇక లాగేందుకు? ఆ మ్యాజికల్ 3 words చెప్పావనుకో, చెయ్యాల్సిన రొమాన్స్ బోల్డ్ అంత బ్యాలెన్స్ ఉంది. ఎన్ని హగ్గులు, ఎన్ని ముద్దులు. లెట్స్ ఫ్లై లైక్. నేను నిన్ను లవ్ చేయట్లేదు. ఏయ్, టీచ్ చేస్తున్నావు కదా? లేదు సీను, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ ఇస్ మ్యాజిక్. కానీ నాకు అర్థమైనంత వరకు లవ్ ఇస్ ట్రాజిక్. ఇట్స్ జస్ట్ పెయిన్. ఐ డోంట్ లవ్ యూ. జస్ట్ లీవ్ ఇట్. జస్ట్ లీవ్ ఇట్. ఆ రోజు అంత ఎమోషనల్ గా పూలోకి దూకి నన్నెందుకు కాపాడావు? లాగి పిగి పోతారా అని నువ్వెందుకు బాధపడ్డావు? దాన్నేమంటారు? అది హ్యుమానిటీ. ఓ హ్యుమానిటీ. సీను, నువ్వంటే ఇష్టం మాత్రమే. లవ్ కి ఇష్టానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇష్టం వేరు, లవ్ వేరు. హే, కొత్తగా ఉందే. ఇంకా ఇంకా కొత్తగా ఏమంటే చెప్పు. సీను, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అనవసరం.
ఐ డోంట్ లవ్ యూ. ఐ జస్ట్ టోల్డ్ ఐ డోంట్ లవ్ యూ. కళ్ళల్లో ప్రేమని కన్నీళ్లతో దాచడానికి ట్రై చేయకు కాముది. అవి ఇక్కడి నుంచి వస్తే నువ్వు ఆపగలవు, కానీ అవి ఇక్కడి నుంచి వస్తున్నాయి, నువ్వు ఆపలేవు. ఇప్పుడు నువ్వు హక్ చేసుకున్నప్పుడు నీ హార్ట్ బీట్ చెప్పింది నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావు. నీ హార్ట్ బీట్ నీ కంట్రోల్లో లేదు కాముదే. ఆడెవడో నన్ను పొడవబోతుంటే నీ ప్రాణం ఎందుకు అట్టు పెట్టావు? ప్రేమకి ఇంతకు మించిన డెఫినేషన్ నాకు తెలియదు కాముది. అది నీకు అర్థం కావట్లేదు, అర్థమైన యాక్సెప్ట్ చేయట్లేదా? ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? నేను నిన్ను ప్రేమించలేదు, ప్రేమించలేదు, ప్రేమించలేదు. దీనమ్మా ఇంత క్లారిటీ ఇచ్చాక ఇంకెందుకు రా బేటాయ్? నా నుంచి ఎవడెంత ట్రై చేసినా నిన్ను దూరం చేయలేడు. కళ్ళలో చూపించే ప్రేమకి నోటుతో చెప్పే అబద్ధానికి టాలీ అవ్వక మైండ్ దొబ్బుతుంది. ఇక్కడ ముందు నా సమాధానం చెప్పేసాను. ఏంద్రా నీకు సమాధానం చెప్పేది? నా కూతురుని అడ్రస్ లేనోనికి ఇస్తా, ఆస్తి లేనోనికి ఇస్తా, నీ లెక్క ఆయుష్ లేనోనికి ఎట్టిస్తాన్రా? సమజ్గాలే? సావు నిన్ను వెంటాడుతుందిరా బిడ్డ.
నిన్ను వెంటాడుతున్న సావు పేరేందో ఎరకనా? గజ.